శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉమామహేశ్వర విహారం. నారద ఉమ కూడా అట్లు వరాన్ని పొంది తిరిగి మందరగిరికి వచ్చి భర్త అయిన శివునికి మొక్కి వినయంగా నిలబడింది. అంత పార్వతితో కలిసి దేవాది దేవుడు 1000 సంవత్సరాలు కామోపభోగాలు అనుభవించాడు. అలా శివుడు కామక్రీడల్లో మునిగి ఉండగా ముల్లోకాలు క్షోభించిపోయాయి. సముద్రాలు ఘూర్నిల్లాయి. దేవతలంతా భయకంపితుల ఇంద్రునితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి ఈ సంక్షోభానికి కారణమేమని అడిగారు. ఆయన శివుడు పార్వతితో మహామైథున క్రీడలో మునిగి ఉన్నాడు, ఆ తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోతున్నాయని చెప్పి మౌనం వహించాడు. అంతట దేవతల ఇంద్రునితో, దేవపతి త్వరపడము, శివపార్వతుల మైథున కర్మ ముగియు లోపల మనం అక్కడికి వెళ్ళాలి. అది పూర్తయి బాలకుడు జన్మిస్తే అతడు నీ ఇంద్రాధిపత్యాన్ని హరించి వేస్తాడని భయపెట్టారు. దేవతల మాట వినగానే ఇంద్రుడి వివేకం విచక్షణ జ్ఞానం నశించి భయం చోటు చేసుకుంది. అతడు తక్షణమే దేవతలను అగ్నిని వెంట పెట్టుకుని మందరగిరి శిఖరాన డేరా వేశాడు. శివుని భవనంలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక చాలాసేపు తమలో తాము ఆలోచించుకుని చివరకు అగ్నిని పంపించారు. అగ్ని శివుని ఇంటి ప్రాంగణం వద్దకు వెళ్లి చూస్తే నందీశ్వరుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. దానికి భయపడి అగ్ని కర్తవ్యం ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద హంసల గుంపు ఈశ్వర భవనంలోంచి బయటకు వస్తూ కనిపించింది. ఇదే తరుణమనించి అగ్ని ఒక హంసరూపం ధరించి నంది కన్నుగప్పి లోపలకు ప్రవేశించాడు. అక్కడ ఇంత సూక్ష్మ రూపంలో త్రినేత్రుని జటామండలం మీద ఎగురుతూ శివుడికి వినబడినట్లు మెల్లగా దేవతలు ద్వారం వద్ద వేచి ఉన్నారని చెప్పాడు. అంతట వెంటనే పార్వతిని వదిలి శివుడు అగ్నితో కలిసి ప్రాంగణంలోకి వచ్చాడు. నారద అలా బయటకు వచ్చిన హరిని చూసి దేవతలు సంతోషించారు. అందరూ భూమికి తలలానించి దేవతలందరూ, ప్రభు మమ్మల్ని కరుణింపనించచో ఈ మైథున క్రీడను చాలించండి అని విన్నవించారు. అందుకు ఆ దేవదేవుడు అట్లే అని అంగీకరించి, అయితే ఉద్రిక్తమైన నా ఈ శుక్లాన్ని మీలో ఎవరు పరిగ్రహిస్తారని ప్రశ్నించాడు. శంకరుని ప్రశ్నకు ఇంద్ర చంద్ర సూర్యుడు మొదలైన దేవతలు ఊబిలో కూరుకుని పోయిన ఏనుగుల్లాగా హతాశులయ్యారు. దేవతల సైన్యాన్ని చూసి అగ్ని ముందుకు వచ్చి, శివా, నీ శుక్లాన్ని నేను భరిస్తాను, వెంటనే వదలమనెను. దాహం గొన్నవాడి నోట్లో నూనె పోసినట్లు శంకరుడు ఆ శుక్లాన్ని అగ్ని నోట వదిలాడు. శివతేజాన్ని అగ్ని పానం చేయగానే దేవతలు స్వస్థులై తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. దేవతలు వెళ్ళిన తర్వాత శివుడు లోనికి వెళ్ళి పార్వతితో, దేవి, దేవతలందరూ వచ్చి ఎంతో కష్టంతో అగ్నిని లోనికి పంపి నన్ను బయటకు పిలిపించుకున్నారు. నీ గర్భం నుంచి పుత్రుడు కలగకుండా నన్ను నివారించి వెళ్ళిపోయారని చెప్పాడు. అది విన్నంతనే కోపంతో నిప్పులు గక్కుచూ పార్వతి దేవతల్లో ఎవరికీ కూడా ఇక ముందు భార్యల వల్ల పుత్రులు కలగరాదని భయంకరంగా శపించింది. నాకు ఔరసుడు కలగకుండా కుట్రపన్న దుష్టులు అపుత్రకులుగా ఉండిపోతారని శాసించింది. అలా దేవతలకు శాపమిచ్చి గౌరి శౌచాలయంలోకి వెళ్ళి మాలిని పిలిచి స్నానానికి ఏర్పాట్లు చేయమన్నది. మాలిని పరిమళభరితమైన ఉద్వర్తన నలుగుపిండితో ద్రవ్యంలో ఆ దేవి బంగారు వన్నగల కరచరణాదులకు నలుగు పెడుతూ ఉంటే పార్వతి తన స్వేదం ప్రభావాన్ని గురించి ఆలోచించసాగింది. నలుగు పెట్టి మాలిని స్నానం చేసేందుకు లోపలికి పోయింది. ఆమె పోగానే తన వంటి నుండి రాలిన నలుగు పిండితో గజముఖము, 4 చేతులు, వెడల్పు ఛాతీ కలిగి పురుషాకృతి గల బొమ్మను చేసి నిలబెట్టింది. ఇంతలో ఆమె చెలికత్తె మాలిని వచ్చి ఆమెకు శిరస్నానం చేయిస్తూ మధ్యలో తనలో తాను నవ్వుకొనడం సాగించింది. అది చూసి పార్వతి, ఎందుకే నీలో నీవు మాటిమాటికి అలా నవ్వుకుంటున్నావు అని అడిగింది. అందుకు మాలిని నవ్వుతూ, అవునమ్మా, నీకు కొడుకు కలుగుతాడని శివుడు గణాధిపతి నందితో అంటుంటే విన్నాను, అందుకే ఇలా నవ్వుతున్నా. దేవతలు ఆయనను కొడుకును కనకుండా నివారించారు కదా. గజానన ఉత్పత్తి. మాలిని మాటలు విని పార్వతి యథావిధిగా స్నానం చేసి భక్తితో శంకరుని అర్చించి ఇంటిలోకి వచ్చింది. శంకరుడు కూడా పార్వతి కూర్చున్న భద్రాసనం మీదనే కూర్చుండి స్నానం చేశాడు. అప్పుడు ఆయన కింద నిలబెట్టిన నలుగుపిండి బొమ్మను చూశాడు. ఆ నేల ఉమాశంకర్ల చెమటతో తడిసినందున ఆ బొమ్మ జీవంగల పురుషుడుగా తొండంతో ఫ్లూత్కారం చేస్తూ నిలబడింది. ఆ గజాననుని తన పుత్రుడిగా గుర్తించి శివుడు మహదానందపడ్డాడు. అతన్ని వెంట పెట్టుకుని నందికి చూపించి ఆ సమాచారం చెప్పాడు. తర్వాత స్నానం చేసి ఉమ్మను సమీపించి, పర్వతపుత్రి, ఇదిగో సకల గుణాఢ్యుడైన నీ కుమారుడిని చూపించాడు. అప్పుడు ఆ పార్వతి తన శరీరం మలంతో నలుగుపిండితో చేసిన బొమ్మ గజముఖంతో నరుడుగా మారడం చూసి సంతోషించి కౌగిలించుకుని ముద్దాడింది. అప్పుడు శర్వుడు, నాయకుడు లేకుండా పుట్టిన ఈ బిడ్డ వినాయకుడని
నాయకుడనగా తండ్రి, లేకుండా పుట్టిన ఈ బిడ్డ వినాయకుడని ఉమ్మతో అన్నాడు. ఆ పేరుతో మన సుతుడు దేవతలకు వేల విధాల విఘ్నాలు కలుగజేస్తాడు. ఇతన్ని దేవతలు చరాచర జీవులు పూజిస్తారంటూ పార్వతికి అప్పగించాడు. సర్వగణాల్లో శ్రేష్ఠుడైన ఘటోధరుడని వారిని విఘ్నాలు కలగజేసే మాతృగణాలను భూతాలను వినాయకునికి సహాయకులుగా హరుడు పార్వతి తృప్తి కోసం నియమించాడు. తన కుమారుని చూసుకుని ఉమ్మ నిజంగానే పరమానందం పొందింది. నారద తర్వాత పార్వతి శివునితో మందరగిరి సుందర కంధరాల్లో విహారాలు గావించింది. ఆ విధంగా కాత్యాయని మరలా జన్మించి పురా సమయాన శుంభనిశుంభులనే దైత్యులను సంహరించింది. పర్వతపుత్రిక మృడాని జన్మగాథ చాలా మంగళకరమైనది. పాపహారి స్వర్గ యశస్సులు చేకూర్చగలిగే భవ్య వృత్తాంతం నీకు వివరంగా వినిపించాను. ఇంకనూ వినుము. నముచి వధ. పులస్య వచనం. నారద కశ్యప మహర్షి భార్య ధనువు. ఆమెకు ఇంద్రుని కన్నా బలవంతులకు 3 కుమారులు కలిగిరి. వారిలో జ్యేష్ఠుడు శుంభుడు, 2వ వాడు నిశుంభుడు, 3వ వాడు మహాబలి నముచి. ఇంద్రుడు వజ్రాయుధంతో నముచిని చంపుటకు ఉద్యమించగా అతడు సూర్యుని రథంలో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవి కాక వాడితో ఇంద్రుడు సంధి చేసుకుని వాడికి అస్త్రశస్త్రాలతో చావు లేకుండానట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అతడు అవధ్యుడైనాడు. సూర్యరథం వదిలి పాతాళానికి చేరుకున్నాడు. నీళ్లలో మునిగిన వానికి సముద్రపు నురుగు కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు జరుగుగాక అని సంకల్పించి ఆ నురుగును చేతిలో పట్టుకుని నోటిని ముక్కును చెవులను కన్నులను దాంతో గట్టిగా రుద్దుకున్నాడు. ఆ నురుగులో ఇంద్రుడు రహస్యంగా తన వజ్రాయుధం సృష్టించాడు. అంచేత వాడి ముక్కులు చెవులు కండ్లు భిన్నాలైపోయి మరణించాడు. నియమవిరుద్ధంగా జరిగిన ఈ ధనుజ వధ వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య చుట్టుకోగా తన తీర్థంలో మునిగి ఆ పాపం పోగొట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆ నముచి సోదరులు శుంభనిశుంభులు కోపాతిరేకంతో గొప్ప సన్నాహాలు చేసి దేవతలను బాధించారు. దేవతలు ఇంద్రుని నాయకత్వంలో వారలతో పోరి ఓడిపోయారు. ఆ దానవులు ఇంద్రుని ఐరావతాన్ని, యముని మహిషాన్ని, వరుణుని ఛత్రాన్ని, మరుత్తుల గదను, కుబేరుడి శంఖ పద్మాది నిధులను బల ప్రదర్శనం చేసి అపహరించారు. ఆ విధంగా ముల్లోకాలు వశం చేసుకుని ఆ రాక్షస వీరులు భూలోకానికి వచ్చి అక్కడ మహా అసురుడు రక్తబీజను చూసి నీవెవ్వడమని ప్రశ్నించారు. అందుకు వాడు నేను రక్తబీజునిగా పేరొందిన మహాబలుడను, మహిషాసురుని సచివుడను, మా ప్రభువు మంత్రులు చండమండులనే వీరులు దేవికి భయపడి ఈ సముద్ర జలాల్లో దాక్కున్నారు. కాగా మా ప్రభువైన మహిషుడు దేవి చేత వింధ్యశైలం మీద వధించబడినాడు అని తన కథ చెప్పి ఎవరి కుమారులు మీ పేర్లు బలపౌరుషాలు తెలుపమని అర్థించాడు. శుంభనిశుంభులన్నారు. నేను ధనువు ఔరసపుత్రుడను, పేరు శుంభుడు. ఇతడు నా అనుజుడు నిశుంభుడను వాడు. ఇంద్ర రుద్ర దివాకరాది దేవతలందరినో ఇతడు జయించాడు. సరే ఇక చెప్పుము, మహిషాసురుని వధించినదెవరు? ఈ క్షణాన్ని సైన్యంతో వెళ్ళి వధించి వస్తాననగా వారిద్దరూ నర్మదా తీరానలా మాట్లాడుకుంటూ ఉండగానే చండముండులనే రాక్షసులు జలావాసం వదిలి అక్కడికి వచ్చి రక్తబీజుణ్ణి ఆశ్రయించి మృదువైన భాషలో నీవెవరితో మాట్లాడుతున్నావని అడిగారు. అందుకతడు వీరిద్దరూ శుంభనిశుంభులను దైత్యులు మహాబలశాలురు. వీరిద్దరి సాయంతో మహిషుని చంపిన ఆ దుష్టురాల్ని జయించి ఆ మహిళారత్నాన్ని వివాహమాడతానన్నాడు. అందుకు చంద్రుడు ఇలా అన్నాడు, అలా అనకము. ఆ త్రిలోకరత్నం ప్రభువైన శుంభునికే తగి ఉంటుంది. ఆమెను శుంభునికి రూపశాలిని అయిన కౌశికిని నిశుంభునికి ఏర్పాటు చేద్దామన్నాడు. అంతటా శుంభుడు సుగ్రీవుడని దూతను వింధ్యవాసిని యొద్దకు పంపాడు. అతడు వెళ్ళి దేవితో మాట్లాడి కోపంతో తిరిగి వచ్చి శుంభనిశుంభులతో ఇలా అన్నాడు, ప్రభు మీ తరపున నేను వెళ్ళి ఆ దేవితో రాక్షసలోకంలో సర్వోన్నతుడు మహాపరాక్రమవంతుడు ఒక శుంభుడు ముల్లోకాలకు అధినేత. ఆ మహారాజు ఇంట్లో ప్రపంచంలో గల రత్నాలన్నీ ఉన్నాయి. ఆయన చండమండల వలన నీవు స్త్రీరత్నానివని విన్నాడు. నేను తనను కానీ తన తమ్ముడు నిశంభుడు కానీ పెండ్లాడవలసిందిగా నా ద్వారా సందేశం పంపాడని చెప్పాడు. ఆ మాటలకు ఆమె పకపక నవ్వి ఇలా అన్నది, సుగ్రీవా నీవు చెప్పింది నిజమే. త్రిలోకాధిపతి శుంభుడు రత్నాలు ఉంచుకోతగిన వాడే. అయితే నేను నీతులు గాలికి వదిలేసి నన్ను యుద్ధంలో జయించిన వాడినే పెండ్లాడడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పింది. అందుకు నేను త్రిలోకాలు జయించినవాడు నిన్ను జయించలేడా? వేరు మాట్లాడక రావాల్సిందనగా అందుకామె నేనేమి చేయగలను? అనాలోచితంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ మనోరథం మార్చుకోను. నీవు వెళ్ళి శుంభుడితో చెప్పమని తిప్పి పంపించింది. స్వామి
ఆమె మాటలు మీకు చెప్పేందుకు తిరిగి వచ్చాను. ఒక్క విషయం, ఆమె కోటి అగ్నులతో సమానంగా వెలిగిపోతోంది. ఇది మనసులో పెట్టుకుని తర్వాత ప్రయత్నాలు చెయ్యండి. పులస్త్యుడు ఇలా అన్నాడు. సుగ్రీవుని మాటలు విని ఆ మహారాక్షసుడు దూరంగా కూర్చుని ఉన్న ధూమ్రాక్షుడనే రాక్షస వీరిని చూసి, ధూమ్రాక్ష, ఈ క్షణమే వెళ్ళి ఆ దుష్టురాల్ని, నేరస్తురాల్ని, బానిసను మాదిరి జుట్టు పట్టుకొని ఏడ్చుకొని రాపో. దాని పక్షాన ఎవరైనా పితామహుడైనా సరే నిలబడ్డాడంటే నిర్దాక్షిణ్యంగా వధించి ఆమెను లాక్కొని రా అని ఆజ్ఞాపించాడు. శుంభుని ఆదేశం వింటూనే ధూమ్రాక్షుడు 600 అక్షౌహిణుల రాక్షస బలంతో వింధ్యాద్రికి పరుగు తీశాడు. అక్కడ దుర్గాదేవిని చూడగానే దిగ్భ్రమ కలిగింది. వెంటనే ఆమెను చూసి, ఓ మూర్ఖ కౌశికి, వచ్చి శుంభుని వరించలేకపోతే నిన్ను బలవంతంగా జుట్టుపట్టి లాక్కొని పోతా అని గర్జించాడు. అబలనైన నేనేం చేయగలను? నీ ఇష్ట ప్రకారమే చెయ్యమన్నది. అంతటా ధూమ్రలోచనుడు గతనెత్తుకొని దేవి మీదకు లంఘించాడు. తన మీదకు దూకుతున్న ఆ దుష్టుని చూసి అంబిక హుంకారం గావించింది. దాంతో తన సైన్యంతో సహా వాడు అగ్నిలో పడిన సమిధల్లాగా మాడి బూడిదైపోయాడు. దాంతో చరాచర జగత్తంతా హాహాకారాలతో దద్దరిల్లింది. ఆ భీషణ రవాన్ని శుంభుడు కూడా విని మహాబలవంతుడైన నిశుంభుని రురుదైత్యుణ్ణి యుద్ధానికి పంపాడు. వారంతా గజాసురథ పదాతులతో కూడిన ఆ సంఖ్యసేనతో ఆ కౌశికి ఉన్న చోటుకి వెళ్లారు. 100 కోట్ల సంఖ్యలో వస్తున్న రాక్షస సేనను చూడడంతో కౌశికి వాహనం సింహం జూలు జులిపించి పంజా చాపి గర్జిస్తూ దానవ మూక మీద పడి సంహారకాండ సాగించింది. కొందరిని పంజా దెబ్బలతో, కొందరిని కోరలతో చీలిస్తే మరికొందరిని గోళ్లతో పరిమార్చింది. అలా సింహం చేతను, గిరికందరాల్లో ఉండే భూతగణాలు తదితర దేవి అనుచరుల చేత వధించబడి చావు దెబ్బలు తింటూ ఆ దానవులు తమ నాయకులు చండమండల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆర్తనాదాలు చేస్తున్న తమ బలగాలను చూసి ఆ మహాసురులు మండిపడి అగ్ని మీద దూకే శలభాల్లా దేవి మీదకు దూకారు. ఆ క్రోధోన్మత్తులను చూడగానే కోపంతో దేవి భ్రుకుటి ముడిపడింది. అంతటా ఆమె పాలభాగాన్నుంచే కరాళకృతితో కళ్యాణి అయిన కాళీ ఊడిపడి ఖట్వాంగం కరవాలను ధరించి మాంసశుష్కమై రక్తసిక్తమైన శరీరంతో నరముండమాల మెడలో వేలాడుతుంటే శత్రుముఖలను సంహరించసాగింది. కొందరిని కత్తితో నరకగా, కొందరిని తలలను ఖట్వాంగతో నొక్కు చేసింది. ఎందరినో రథగజాస్వాలతో సహా యమసదనాన్ని కంపింది. అంతా ఆ అంబిక కాళిక నోటిలోకి ఎందరెందరో శత్రువీరులను చర్మాంకుశ ముద్గర ఘంట గజ యంత్రాలతో సహా విసిరివేయగా ఆ చండి తన విశాలమైన కోరల మధ్య వారందరినీ నమిలి పొడి పొడి గావించింది. ఒకరిని జుట్టు పట్టుకుని మరొకరిని మెడ పట్టుకుని నేలపై పడగొట్టి కాళ్లతో మర్దించి మృత్యువు కప్పగించింది. ఆ విధంగా దేవి సైన్యాధిపతితో సహా శత్రుబలాన్నింటినీ భక్షించడం చూసి రురుధ కాళికి బుద్ధి చెప్పసాగాడు. అది చూసిన దుర్గ ఖట్వాంగతో తల మీద ప్రహరించగా వాడు నరకబడి మహావృక్షంలా నీల కొరిగాడు. అలా వాడు పడిపోవడం చూసి ఆ దుర్గ చెవి నుంచి చరణాల వరకు గల తన కోసాన్ని కోసి దానితో జడనల్లింది. అందులో ఒకటి ఉపయోగించకపోగా దాన్ని నీలకు విసిరి కొట్టింది. అందులో నుంచి నూనె కారుతున్న జుట్టుతో సగం నలుపు సగం తెలుపు అయిన దేహంతో ఒక రౌద్రాకృతి బయలుదేరి నేను కనీసం ఒక మహాదైత్యుడినైనా సంహరిస్తానని బొబ్బ పెట్టింది. అంచేత ఆమెకు చండమారి అని పేరు వచ్చింది. ఆమెను చూసి దేవి, కళ్యాణి, నీవు వెళ్ళి చండమండుల కట్టి తీసుకుని రమ్ము, నేను స్వయంగా వాళ్లను వధిస్తానని ఆజ్ఞాపించింది. అంతటా ఆ దేవి చండమండులను వెంబడించగా వారు దక్షిణ దిక్కుగా గుడ్డలోడిపోగా పరుగెడసాగారు. అంతా ఆ దేవి గరుడుని లాంటి వేగం గల గాడిద మీద ఎక్కి వాళ్లను వెంబడించింది. అప్పుడు ఆమెకు యముని మహిషం పౌండ్రం కనిపించగా కాలసర్పం లాంటి దాని కొమ్ము పెకిలించి పట్టుకుని త్వరగా రాక్షసులను అనుగమించింది. ఆ దైత్యులు భూమి వదిలి గగన మార్గానికి పోగా దేవి కూడా గాడిద మీద వార్ల వెంటనే విజృంభించింది. దారిలో ఒక చోట కర్కోటక మహాసర్పాన్ని తినబోతున్న గరుడపక్షి కనిపించింది. దేవిని చూడడంతో ఆ పక్షి భయంతో కంపించి మాంసం ముద్దగా అయిపోయింది. దాని వంటి మీద రెక్కలన్నీ ఊడిపడ్డాయి. అంతటా ఆ చండమారి ఆ రెక్కలను కర్కోటక నాగాన్ని చేజిక్కించుకొని రాక్షసులను వెంబడించి భయంతో గడగడ వణికిపోతున్న ఆ చండమండలను పట్టుకున్నది. వారిని ఆ కర్కోటక నాగంతో బంధించి వింజకు కొని తెచ్చింది. అంతటా ఆ భయంకరమైన కోశాన్ని దేవికి సమర్పించి గరుడుని ఈకలతో అలంకరించబడిన ఆ రాక్షసుల తలలను తలలేని మాలగా చండికకు ఇచ్చింది. వానితో పాటు సింహం చర్మంతో చేసిన షడ్ధ్యానాన్ని కూడా సమర్పించుకొని కడుపార రాక్షస రుధిరం తాగింది. ఆ చండమారి సమర్పించిన ఆ చండమండల శిరస్సులను ఆ దుర్గాదేవి మహాక్రోధంతో ఖండించింది.
అంతటా శుష్క రేవతీదేవి వార్ల సర్పాలతో ఒక శిరోవేష్టనం తయారు చేసి చండమారితో కౌశికి వద్దకు వెళ్ళి, భగవతి, దైత్యుల శిరస్సులను నాగరాజుతో కూర్చి చేసిన ఈ ఉత్తమ శిరోవేష్టనాన్ని స్వీకరించమనను. దేవి దాన్ని తీసుకుని చండమారి శిరస్సును అలంకరించి, నీవు భయంకరమైన కార్యం సాధించావు. ఈ చండముండల శిరోమాలను ధరించి నేటి నుండి చాముండా అనే శుభనామంతో ఖ్యాతిని గాంచగలవు అనెను. ఈ మాటలు చెప్పి ఆ త్రయంబకేశ్వరి చండముండల శిరోమాల ధరించి దిగంబరంగా ఉన్న ఆ చాముండతో ఇక వెళ్ళి మిగిలిన శత్రువులందరినీ మట్టుపెట్టమని ఆదేశించింది. అట్లే అని ఆ రాసభవాహిని దున్నపోతు కొమ్ముతో విజృంభించి శత్రు సైన్యాన్ని సంహరించింది. మిగిలిన వారందరినీ మింగివేసింది. ఆ విధంగా ఆ ధనుపుంగవులంతా అంబిక, చర్మముండ, సింహం, భూతగణాల చేతుల్లో నిశ్శేషంగా వధించబడి శంభులోకానికి చేరారు. ఓం శాంతి శాంతి శాంతి.